నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, పవన్ కళ్యాణ్ జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆయన తెలంగాణ నవనిర్మాణ సభ అని హైదరాబాద్ వేదికగా ఒక సభనైతే ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ వాదుల నుంచి లేదంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడారు. ఆయన గతంలో 11 రోజులు తెలంగాణ వచ్చినాడు, 11 రోజులు అన్నం తింట మానేశాను అన్నారు. తర్వాత అనేక మాట్లాడారు తెలంగాణ గురించి. తెలంగాణ వల్ల దిష్టి తగిలే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయి, ఇట్లా చాలా ఇదిగా మాట్లాడారు. తర్వాత సీమాంధ్ర ప్రత్యేక హోదా 2016లో అనుకుంటా ఒక సభ ఏర్పాటు చేసి ఇంకా తెలంగాణ గురించి దాన్ని డిమీన్ చేస్తూ చాలా మాట్లాడారు. సో ఇప్పుడు ఆయన ఇక్కడ ఈ సమావేశం పెట్టడం ఇదంతా దీని గురించి ఏమంటారు? ఇప్పుడు రాజకీయ పార్టీలకి ప్రాంతీయ పార్టీలుగా మొదలైనప్పటికీ వాటి విస్తృతిని అవసరాన్ని బట్టి ఆ పార్టీల్ని విస్తృతం చేసుకునే హక్కు ఈ దేశమంతా ఏ మారుమూలకైనా వెళ్ళి పార్టీలను నిర్వహించుకునే హక్కు ఏ రాజకీయ పార్టీకైనా ఉంది. అలాగే మన మామూలుగా వ్యక్తులకు కూడా అంటాం కదా, ఏ ప్రాంతం వారైనా ఏ ప్రాంతంకైనా వెళ్ళొచ్చు, స్వేచ్ఛగా ఎక్కడైనా ఉండొచ్చు, అది వాళ్ళ హక్కు. కేవలం కాశ్మీర్కు మాత్రమే ఆ హక్కు లేదు, మిగతా అన్ని చోట్లకి వెళ్ళొచ్చు అని. ఇప్పుడు కాశ్మీర్ కూడా 370 కూడా ఆర్టికల్ 370 కూడా రద్దు చేసేసారు. సో ఆయన ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అనే మాట కరెక్ట్ కానే కాదు. అసలు అనే హక్కు ఎవరికీ లేదు. ఓకే. అయితే ఈ ఆంధ్ర తెలంగాణ విడిపోయిన సందర్భంగా ఉద్యమం జరిగే సందర్భంలో ఉద్యమ స్ఫూర్తిని పెంచడానికి, జనాల్లో ఆవేశాన్ని రగిలించడానికి, ఉద్యమ కాంక్షను పెంచడానికి ఇక్కడ రాజకీయ నాయకులు రకరకాలుగా ప్రయత్నం చేశారు. అవి కొన్ని మంచి ప్రయత్నాలు చేశారు, కొన్ని కుట్టిల యత్నాలు చేశారు, రకరకాలు చేశారు. ఆంధ్ర నాయకులు పెత్తనం ఏంటన్నారు, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ దోచుకోవడానికే వచ్చారన్నారు. అసలు ఆంధ్ర నాయకులు బొమ్మలు ట్యాంక్ బండి పైన ఎందుకు ఉండాలి, వాటన్నిటిని తీసి ట్యాంక్ బండిలో ఇసిరి కొడతామన్నారు. ఆ ప్రయత్నం కూడా చేశారు. ఎన్నో జరిగినాయి. ఆ తర్వాత మళ్ళీ ఇలా అంటూనే నోటితో మాట్లాడుతా నొసలతో ఎక్కరిచ్చినట్టు మళ్ళీ ఆంధ్ర వాళ్ళని మేము కడుపులో పెట్టుకుంటాము, బతకటానికి వచ్చిన వాళ్ళని మేమేమనము, కడుపుకొట్టడానికి వచ్చే వాళ్ళ సంగతి చూస్తాము, ఇలా రకరకాలుగా. అసలు ఈ బతకడానికి వచ్చామంటాం ఏంటి? బతకడానికి పొట్ట చేత పట్టుకుని రావడము ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చాలా మంది వేరే చోట్లకి వెళ్ళారు, వాళ్ళని ఇలాగే అంటున్నారా? దుబాయ్కి వెళ్ళారు, సూరత్లో ఉన్నారు తెలంగాణ వాళ్ళు బోల్డ్ మంది. పాలమూరు లేబర్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. పాలమూరు లేబరు అసలు వలసలు అంటూ మొదలైంది తెలంగాణలో, పాలమూరు నుంచే మొదలైనవి మొదటిసారిగా వలసలు. మరి వాళ్ళని ఎవరైనా మీరు పాలమూరు వాళ్ళని వాళ్ళ మెడలో ఏమన్నా బిళ్ళలు కట్టారా? లేదు కదా. ఏదేమైనా కొన్ని సార్లు పరిధులు, పరిమితులు, హద్దులు అన్నీ చెరిపేసుకుని మాట్లాడారు. సరే, ఆ రోజు ఉద్రిక్తతల పరిస్థితిలో వాళ్ళు మాట్లాడారు అనుకోవచ్చు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా కొంతమంది దాన్ని జీర్ణించుకోలేక వాళ్ళు అలాగే మాట్లాడినవి ఉన్నాయి. ఇటు ఉంటాయి, అటు ఉంటాయి. ఎప్పుడైనా ఇప్పుడు ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటేనే కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఆ ఇద్దరు మనుషులు ఒక ఇంట్లో మనుషులు అయితే కూడా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. పూర్తిగా ఏ మనిషి భార్యాభర్తలు అయినప్పటికీ కూడా వాళ్ళ అభిప్రాయాలు కలవాలని ఎక్కడా లేదు. అలాంటప్పుడు వేరే ప్రాంతాల వాళ్ళు, మీరు అన్నట్టుగానే వేరే పార్టీల వాళ్ళు సయోధ్య ఎట్లా కుదురుతుంది చెప్పండి? కాకపోతే వాళ్ళ ఏకైక లక్ష్యం అధికారం అయినప్పుడు మట్టుకు ఆంధ్రప్రదేశ్లో ఎలా కూటమి పేరుతోటి 3 పార్టీలు ఏకమయ్యి అధికారాన్ని చేజిక్కించుకున్నాయో అట్లాంటి ఒక ఉద్దేశం ఉంటే గనక ఒక కామన్ ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది తప్పితే మిగతా అప్పుడు ఒకళ్ళు డిష్యూ అనుకుంటారు. అంతెందుకు తెలుగుదేశంకిను జనసేనకి ఏమి కొట్లాటలు జరగలేదా? ఎటు తిరిగి ఆయనకి హైకమాండ్ నుంచి రోడ్డు మ్యాప్ వచ్చిన తర్వాతనే ఆయన తెలుగుదేశం పట్ల కాస్త తిన్నగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. అంతకుముందు తెలుగుదేశంతో ఎట్లా మాట్లాడేవాడు? అందరికీ తెలిసిన విషయమే కదా. రోడ్డు మ్యాప్ ఏమి ఇచ్చింది? మనకు చంద్రబాబు నాయుడుతో అవసరం ఉంది, ఆ రాష్ట్రంలో మనం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అంటే ముగ్గురం కలిసి ఉండాల్సిందే, దాని ప్రకారం నువ్వు ఉండాల్సిందే అని వాళ్ళు ఒక హితబోధ చేస్తే వీళ్ళు ముగ్గురు కలిసి మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టారు.
అందరికి తెలిసిన విషయమే కదా ఇది, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. అదే సినారియో తెలంగాణకు వస్తే ఇవాళ ఎందుకు ఒక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన తెలంగాణ మీదకి ఎందుకు వస్తున్నట్టు? తెలంగాణ వాళ్ళ మాటల్లోనే మాట్లాడాలి అంటే ఒకటే, ఇక్కడ ఏదో రాజకీయ అవసరం ఉంది, లేకపోతే ఎందుకు వస్తాడు? పైగా మొన్నటికి మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర విషయంలో కొంచెం ఇక్కడ వాళ్ళు కొంతమంది అతిగా స్పందించారు. దానికి ఆయనకి మనస్తాపం కలిగి ఉంటుంది, ఈగో హర్ట్ అయి ఉంటుంది. దాని గురించి ఒక కారణం. ఇంకా రెండో కారణం ఏంటి అంటే ఈయనపై ఈయన్ని బ్లాక్మెయిల్ చేయటం కోసం ఆయన భూముల గురించి మాట్లాడడం. వీళ్ళు మాట్లాడగలిగినంత వ్యవహారం అయితే అక్కడ లేదు. అక్కడ ఉన్నది ఏంటి అంటే అవి సిక్కం భూములు, FTL భూములు, బఫర్ జోన్ భూములు అని మీరే చెప్తున్నారు. FTL అని మీరే చెప్తున్నారు. అక్కడ శాశ్వత కట్టడాలు ఏమీ లేవు, వ్యవసాయం చేస్తున్నాడు, కడీలు బాతారు, ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు. సరే, ఎవరైనా సరే ఈ రోజు అక్కడికి వెళ్ళి ఫిజికల్గా ఏముందో చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? అసలు ఎందుకు FTL రిజిస్ట్రేషన్ ఎట్లా జరిగింది అని మాట్లాడుతున్నారు. రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రార్ని అడగాలి. అసలు రైతుకు పట్టా ఉందా లేదా, అది ఏ పట్టా అన్నా కావచ్చు. లావణ్య పట్టాలు రిజిస్ట్రేషన్ చేయకూడదు అంటున్నారు, కొన్ని కాంటెస్ట్లో చేయొచ్చు అంటున్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరిగిందా జరగలేదా? జరిగింది. జరిగినప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన అధికారిని ఫస్ట్ శిక్షించాలి. ఇప్పుడు దొంగతనం ఒకళ్ళు చేయమనొచ్చు, చేసినోడిని పట్టుకుంటారు కదా ఫస్ట్, తర్వాత చేయమన్నోడిని కూడా పట్టుకుంటారు, అది వేరే విషయం. ముందుగా ఆలోచించేది ఏంటి? చేసిన వాళ్ళే బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఇదే మాట ఏమడుగుతున్నారు, నాగార్జున ల్యాండ్స్ అయితే రాత్రికి రాత్రి కూల్చేశారు, ఎందుకు కూల్చలేదు? నాగార్జున అక్కడ శాశ్వత కట్టడాలు కట్టాడు, వ్యాపారం చేస్తున్నాడు. అక్కడ వ్యవసాయం చేసుకోమంటే వ్యాపారం చేస్తున్నాడు, అందుకే తీసేశారు. అక్కడేమీ అలాంటి వ్యాపారం ఏమీ లేదు. పైగా ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆయనకి సామాజిక స్పృహ లేదా? పక్కన వాడెవడో పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నాడు, వాడి గురించి ఎందుకు కంప్లైంట్ చేయలేదు అని. అక్కడ VROనో అక్కడ కావలికారో ఆ లోకల్ ఆ ఊరు సర్పంచో వాళ్ళెవరికి లేని విషయం పవన్ కళ్యాణ్కి కావాలి. ఇదేనా మీరు మాట్లాడేది? అయితే ఇక్కడ నాలాంటి వాళ్ళకున్న అభ్యంతరం ఏంటి అంటే, ఇక్కడ ఎందుకు ఈ టైంలో సరే ఈ భూమి గురించి మాట్లాడారు, నేనేంటో కూడా చూపించాలి అనే ఉద్దేశం ఆయనకు వచ్చినట్టుంది. అందుకే ఇంత ఫాస్ట్గా ఈ నిర్ణయం తీసుకొని రేపు మీటింగ్ పెడుతున్నారు.